ఓం శాంతి. మురళీ డేట్ 18/5/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 25/3/2005. ఈరోజు బాబ్దాదా చెప్తున్నారు, పిల్లలందరూ చాలా చాలా భాగ్యవంతులు, చాలా పవిత్రమైనటువంటి వారు, చాలా ఉన్నతోన్నతమైనటువంటి వారు. వర్తమాన సమయ భాగ్యం పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ వరదానాలు. భవిష్యత్తులో కూడా విశ్వరాజ్య అధికారిగా అవుతాము. పూజ్య స్వరూపంలో కూడా మనందరికీ విధిపూర్వకంగా బాగా పూజ జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ సమయంలో కర్మయోగిగా ఈ కర్మలు చేస్తున్నాము కాబట్టి విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. బ్రాహ్మణ జీవిత పునాదే పవిత్రత. అపవిత్ర సంకల్పాలు మనల్ని శ్రేష్టంగా కానివ్వవు. పవిత్రత ఎక్కడుంటుందో సుఖశాంతులెక్కడుంటాయి. సర్వ ప్రాప్తులకు తాళం చెవి పవిత్రత. అందుకే బాబా మనకు చెప్పిన స్లోగన్ పవిత్రులుగా అవ్వండి, రాజయోగిలుగా అవ్వండి. అపవిత్రత భస్మం కావాలి అంటే యోగం అగ్నిలాగా ఉండాలి. అప్పుడే అపవిత్రత తొలగిపోతుంది. ఎప్పుడైతే అపవిత్రత భస్మం అవుతుందో పరమాత్మ సాంగత్య ప్రభావం పడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా శాపనార్థాలు పెట్టినా కూడా మనం మాత్రం ప్రశ్నలేమీ వెయ్యకుండా అందరికీ సుఖము శాంతిని అనుభూతి చేయించాలి. చేయించగలరా? సుఖాన్నివ్వండి, సుఖం తీసుకోండి. బాబ్దాదా శ్రీమతం అనుసారంగా నడవండి. ఇదే దృఢ ప్రతిజ్ఞ చెయ్యండి. సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎక్కడ పట్టుదలుంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. తయారవ్వాల్సిందే, జరగాల్సిందే, జరిగే ఉన్న దాన్ని కేవలం రిపీట్ చెయ్యటమే మన పని. సహజాన్ని కష్టంగా మార్చుకుంటున్నాం. ఏ పొరపాటో తెలుసా? బాబా నేను కంబైన్డ్ గా ఉన్నామని మర్చిపోతున్నారు. అందుకే సహజమైనది కూడా కష్టమవుతుంది. సర్వశక్తివంతుడు నాకు తోడుగా ఉన్నారు, నేను ఒంటరిగా లేను. నేనొకవేళ బలహీనంగా ఉన్నా బాబ్దాదా అయితే సర్వశక్తివంతుడు కదా. ఒంటరి వాళ్ళం అనుకుంటేనే బలహీనంగా అయిపోతారు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరికి ప్రతి సమయంలో సహయోగిగా ఉంటారు. బాబా అంటున్నారు, నేను పరంధామం నుండి ఎందుకు వచ్చాను? పిల్లలకు సహయోగిగా కావటానికి. బ్రహ్మా బాబా వ్యక్తం నుండి అవ్యక్తంగా ఎందుకయ్యారు? పిల్లలకు ఎక్కువ సహయోగం చేయటానికి. తన శరీర బంధనానికి కూడా అతీతమైపోయారు. బాబా ప్రేమలో మునగండి. ప్రేమ ఎటువంటిది అంటే కష్టం నుండి విముక్తులుగా చేస్తుంది ప్రేమ అనేది. వర్తమాన సమయంలో బాబ్దాదా రెండు విషయాలపై పదే పదే అటెన్షన్ కలిగిస్తున్నారు. ఒకటి స్టాప్, బిందు పెట్టండి. 2 స్టాక్ జమ చేసుకోండి.
ఈ రెండు అవసరమే. 3 ఖజానాలను విశేషంగా జమ చేసుకోండి. పురుషార్థంతో ప్రాలబ్ధం అనేటటువంటి ప్రత్యక్ష ఫలాన్ని జమ చేసుకోండి. 2 సదా సంతుష్టంగా ఉండాలి, సంతుష్టపరచాలి. దీనితో ఆశీర్వాదాల ఖజానా జమ అవుతుంది. సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషపరచండి. ఆశీర్వాదాల ఖజానా జమ చేసుకోండి. అంటే ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వాలంటే సంతుష్టంగా ఉండాలి, సంతుష్టపరచాలి. ఏం ఖజానా జమ చేసుకోవాలి? 1 పురుషార్థంతో ప్రాలబ్ధ ఖజానా, 2 ఆశీర్వాదాల ఖజానా, 3వది సేవ ద్వారా సేవా ఫలాన్ని జమ చేసుకోండి. మనం కేవలం నిమిత్త భావం ఉండాలి, నిమిత్తులము అనుకోండి. సేవలో విశేషంగా నిమిత్త భావం ఉండాలి, నమ్రత ఉండాలి, నిర్మల మాట ఉండాలి, బేహద్ సేవ ఉండాలి. నాది కాదు బాబాది అనండి. ఈ 3 ఖాతాలను చెక్ చేసుకోండి. మనం ఎవరిమి? మాస్టర్ సూర్యుడిగా అయ్యి అనుభూతి అనే కిరణాలను వ్యాపింప చెయ్యాలి. జ్ఞాన సూర్యుడిగా ఈ సుఖము, సంతోషం, శాంతి, సహయోగ కిరణాలను వ్యాపింప చెయ్యండి. అనుభూతి చేయించండి. మన ముఖం చూడటంతోనే దుఃఖంగా ఉన్నటువంటి వారు కనీసం వారి ముఖంలో చిరునవ్వు రావాలి. మనం ముఖం చూసిన వారి ముఖంలో చిరునవ్వు రావాలి. మన దృష్టితో వారికి ధైర్యం రావాలి. విధాతగా అవ్వండి, తపస్వీలుగా అవ్వండి. స్వయం పైన పూర్తి అటెన్షన్ ఉంచుకోండి. ఈ రోజటి మధుర మహావాక్యాలు మాస్టర్ జ్ఞాన సూర్యులై అనుభూతి అనే కిరణాలను వ్యాపింప చెయ్యండి. విధాతలుగా అవ్వండి, తపస్వీలుగా అవ్వండి. ఈ రోజు బాబ్ దాదా నలువైపులా ఉన్న హోలీ హంసలైన తమ పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు కూడా ప్రేమ అనే సూత్రంలో బంధింపబడి హోలీని జరుపుకునేందుకు వచ్చారు. హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. మిలనాన్ని జరుపుకునేందుకు ఎంతటి ప్రేమతో చేరుకున్నారు. పిల్లలది ఎంత పెద్ద భాగ్యం, ఎంతటి పవిత్రాతి పవిత్రమైన వారో అంతగానే ఉన్నతోన్నతులు కూడా అని బాబ్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూశారు. మొత్తం కల్పంలో చూడండి, మీ అందరి భాగ్యం కంటే ఉన్నతమైన భాగ్యం మరెవరికీ లేదు. మీ భాగ్యం గురించి తెలుసు కదా. వర్తమాన సమయంలో కూడా పరమాత్మ పాలన, పరమాత్మ చదువు మరియు పరమాత్మ వరదానాలతో పాలింపబడుతున్నారు. భవిష్యత్తులో కూడా విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. అలా అవ్వాల్సిందే. ఇది నిశ్చితము. మీకు ఆ నిశ్చయం ఉంది కూడా. తర్వాత కూడా పూజ్యులుగా అవుతారు. శ్రేష్ఠ ఆత్మలైన మీకు జరిగే విధి పూర్వకమైన పూజ మరెవరికీ జరగదు. కనుక వర్తమానం, భవిష్యత్తు మరియు పూజ్య స్వరూపంలో హయ్యెస్టులు అనగా ఉన్నతోన్నతమైన వారు. మీ జడ చిత్రాలకు, ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. అనేక ధర్మపితలు, మహానాత్మలు ఉన్నా కాని ఇటువంటి విధి పూర్వకమైన పూజ ఉన్నతోన్నతమైన పరమాత్మ పిల్లలైన మీకే జరుగుతుంది.
ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి కర్మలో కర్మయోగిలుగా అయ్యి కర్మలను చేసిన విధికి ఫలితంగా పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది. ఈ సంగమ యుగ సమయంలోని పురుషార్థానికి ప్రాలబ్ధం లభిస్తుంది. ఉన్నతోన్నతుడైన భగవంతుడు పిల్లలైన మీకు కూడా ఉన్నతోన్నతమైన ప్రాప్తిని కలిగిస్తారు. హోలీ అనగా పవిత్రత. హోలియెస్టులు కూడా హయ్యెస్టులు కూడా, అంటే పవిత్రాతి పవిత్రులు కూడా ఉన్నతోన్నతులు కూడా. ఈ బ్రాహ్మణ జీవితానికి పునాదే పవిత్రత. అపవిత్రత అనేది సంకల్ప మాత్రం ఉన్నా కాని అది శ్రేష్టంగా అవ్వనివ్వదు. పవిత్రతనే సుఖశాంతుల జనని. పవిత్రత సర్వ ప్రాప్తులకు తాళం చెవి. కనుకనే మీ అందరి స్లోగన్ ఇదే: పవిత్రులుగా అవ్వండి, యోగీలుగా అవ్వండి. హోలీ కూడా స్మృతి చిహ్నం. హోలీలో కూడా చూడండి, ముందుగా కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా పండగ జరుపుకోరు. అపవిత్రతను కాల్చటం యోగ అగ్ని ద్వారా అపవిత్రతను కాల్చేస్తారు. దాని స్మృతి చిహ్నంగా వారు అగ్నిలో కాలుస్తారు. కాల్చిన తర్వాత పవిత్రంగా అవుతారు. కనుక సంతోషాలతో పండగ జరుపుకుంటారు. పవిత్రులుగా అయిన దాని స్మృతి చిహ్నంగా మిలనాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే మీరందరూ ఎప్పుడైతే అపవిత్రతను కాల్చేస్తారో పరమాత్మ సాంగత్యపు ప్రభావంలో ఎర్రగా అయిపోతారు. అప్పుడు సర్వాత్మల కోసం శుభ భావన, శుభ కామనల మిలనాన్ని జరుపుకుంటారు. కనుకనే సదా ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి అని బాప్ దాదా పిల్లలందరికీ ఈ స్మృతిని కలిగిస్తారు. మీ ఆశీర్వాదాల శుభ భావన ద్వారా మంగళ మిలనాన్ని జరుపుకోండి. ఎందుకంటే ఎవరైనా శాపనార్థాలు పెట్టినా కూడా వారైతే అపవిత్రత కారణంగా పరవశులై ఉన్నారు. కానీ మీరు ఆ శాపనార్థాలను మనస్సులో పెట్టుకుంటే మీరు సంతోషంగా ఉంటారా? సుఖంగా ఉంటారా? లేక ఏంటి, ఎందుకు, ఎలా, ఎవరు అనే ఈ వ్యర్థ సంకల్పాలతోటి దుఃఖాన్ని అనుభవం చేస్తారా? శాపనార్థాలు తీసుకోవటము అనగా స్వయానికి కూడా దుఃఖము మరియు అశాంతిని అనుభవం చేయించటం. సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి అన్న బాప్ దాదా శ్రీమతాన్ని కూడా ఉల్లంఘించటం. కనుక ఇప్పుడు పిల్లలందరూ ఆశీర్వాదాలను తీసుకోవాలి మరియు ఆశీర్వాదాలను ఇవ్వాలి అన్న దానిని నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నారా? ప్రతిజ్ఞ మరియు దృఢత. దృఢతతో ప్రతిజ్ఞ చెయ్యండి. సుఖాన్ని ఇవ్వాలి మరియు సుఖాన్ని తీసుకోవాలి. ఆశీర్వాదాలను ఇవ్వాలి, తీసుకోవాలి. ఈ ప్రతిజ్ఞ ఉందా? ధైర్యం ఉందా? ఈ రోజు నుండి ఆశీర్వాదాలను తీసుకుంటాము, ఆశీర్వాదాలను ఇస్తాము అన్న ఈ దృఢ సంకల్పాన్ని చేసే ధైర్యం
ఎవరిలో అయితే ఉందో వారు చేతులెత్తండి. పక్క పక్క కచ్చాగా అవ్వద్దు. కచ్చాగా అయ్యారనుకోండి, అప్పుడు కచ్చా అంటే పచ్చి ఫలాలను పక్షులు ఎక్కువగా తింటాయి. దృఢత అనేది సఫలతకు తాళం చెవి. అందరి దగ్గర ఈ తాళం చెవి ఉందా? ఉందా తాళం చెవి? తాళం చెవి భద్రంగా ఉందా? మాయ దొంగలించటం లేదు కదా. దానికి కూడా తాళం చెవి అంటే ప్రేమ. ఎల్లప్పుడూ సంకల్పం చేస్తూ ఈ సంకల్పాలను ప్రత్యక్షం చేసుకోండి. గుప్తంగా కానివ్వద్దు. ప్రత్యక్షం. నేను చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే, జరగాల్సిందే. జరిగే ఉంది అన్న దానిని ఇమర్జ్ చేసుకోండి. వీరినే నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. డ్రామాలో విజయం తయారయ్యే ఉంది, కేవలం రిపీట్ చెయ్యాలి. తయారయ్యున్న డ్రామా తయారయ్యే ఉంది, రిపీట్ చేసి తయారు చెయ్యాలి. కష్టమా? అప్పుడప్పుడు కష్టమైపోతుంది. ఎందుకని కష్టమవుతుంది? మీకు మీరే సహజాన్ని కష్టంగా చేసుకుంటారు. చిన్న పొరపాటును చేస్తారు. అది ఏ పొరపాటో తెలుసా? ఆ సమయంలో బాప్ దాదాకు పిల్లలపై దయ కాకుండా ప్రేమ కూడా వస్తుంది. ఏ రూపంలో వారికి ప్రేమ వస్తుంది? ఒకవైపేమో బాబా మాతోడు కంబైన్డ్ గా ఉన్నారు అని అంటారు. తోడు ఉండటం కాదు, కంబైన్డ్ గా ఉన్నారు అని అంటారు. మరి కంబైన్డ్ గా ఉన్నారా? డబల్ విదేశీయులు కంబైన్డ్ గా ఉన్నారా? వెనక ఉన్నవారు కంబైన్డ్ గా ఉన్నారా? గ్యాలరీలోని వారు కంబైన్డ్ గా ఉన్నారా? అచ్చా, ఈరోజు మధుబన్ నివాసీలు, పాండవ భవన్ నివాసీలు, జ్ఞాన సరోవర్ నివాసీలు మరియు ఇక్కడి వారు కూడా వేరే హాల్లో వింటున్నారు అని బాప్ దాదాకు సమాచారం వచ్చింది. మరి కంబైన్డ్ గా ఉన్నారా అని బాప్ దాదా వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. చేతులెత్తుతున్నారు. సర్వశక్తివంతుడైన బాప్ దాదా కంబైన్డ్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఒంటరి వారిగా ఎందుకు అవుతారు? ఒక్కవేళ మీరు బలహీనంగా ఉన్నా కానీ బాప్ దాదా అయితే సర్వశక్తివంతులు కదా. ఒంటరి వారిగా అవుతారు, అప్పుడే బలహీనంగా అవుతారు. కంబైన్డ్ రూపంలో ఉండండి. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రతి సమయంలో సహయోగిలుగా ఉంటారు. శివయ్య పరంధామం నుండి ఎందుకు వచ్చారు? ఎందుకోసం వచ్చారు? పిల్లలకు సహయోగిగా అయ్యేందుకు వచ్చారు. చూడండి, బ్రహ్మా బాబా కూడా వ్యక్తం నుండి అవ్యక్తులుగా ఎందుకు అయ్యారు? సాకార శరీరం కంటే కూడా అవ్యక్త రూపంలో చాలా ఎక్కువ సహయోగాన్ని ఇవ్వచ్చు. మరి బాప్ దాదా సహయోగాన్ని ఇవ్వటానికి ఆఫర్ చేస్తున్నప్పుడు ఒంటరి వారిగా ఎందుకు అవుతారు? ఎందుకు శ్రమ పడతారు? 63 జన్మలైతే కష్టపడ్డారు కదా. శ్రమపడే ఆ సంస్కారం ఇప్పుడు కూడా లాగుతూ ఉందా? ప్రేమలో ఉండండి, ప్రేమలో లీనమవ్వండి. ప్రేమ కష్టం నుండి విముక్తి చేస్తుంది.
శ్రమ పడటం ఏమైనా మంచిగా అనిపిస్తుందా? అలవాటు వలన వివశులైపోతున్నారా? సహజ యోగులు బాబ్దాదా విశేషంగా పిల్లల కోసం పరంధామం నుండి కానుకను తీసుకొచ్చారు. ఏ కానుక తీసుకొచ్చారో తెలుసు? అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చారు. మీ చిత్రం కూడా ఉంది కదా. పిల్లల కోసం రాజభాగ్యాన్ని తీసుకొచ్చారు. కనుక బాబ్ దాదాకు శ్రమ పడటం మంచిగా అనిపించదు. బాబ్ దాదా పిల్లలను శ్రమ ముక్తులుగా ప్రేమలో నిమగ్నమై ఉండేవారిగా చూడాలి అనుకుంటారు. మరి శ్రమ పడటం నుండి లేక మాయా యుద్ధం నుండి ముక్తులుగా అయ్యేందుకు ఈరోజు సంకల్పం ద్వారా హోలీని కాలుస్తారా? కాల్చటం అనగా నామరూపాలన్నీ మాయమైపోవటం. ఏ వస్తువునైనా కాల్చేసినప్పుడు దాని నామరూపాలు అంతమైపోతాయి కదా. మరి అటువంటి హోలీని జరుపుకుంటారా? చేతులనైతే ఊపుతున్నారు. ఊపుతున్న ఆ చేతులను చూసి బాబ్ దాదా సంతోషపడుతున్నారు. కానీ అనేది ఉందా? కాని అని అనమంటారా వద్దా? మనస్సు అనే చేతిని ఊపాలి. ఈ చేతిని ఊపటమైతే చాలా సులభం. చెయ్యాల్సిందే అని మనస్సు అంగీకరించినప్పుడు అది తప్పకుండా చేస్తారు. కొత్త వారు చాలా మంది వచ్చారు. ఎవరైతే మొదటిసారి మిలనాన్ని జరుపుకునేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. డబల్ విదేశీలలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు తమ భాగ్యాన్ని తయారు చేసుకున్నందుకు బాబ్ దాదా వారికి విశేషంగా అభినందిస్తున్నారు. కానీ ఈ అభినందనలను స్మృతిలో ఉంచుకోవాలి. ఇప్పుడు అందరికీ లాస్ట్ నుండి ఫస్ట్ కు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అంతిమ ఫలితం ప్రకటించలేదు. కనుక చివరిలో వచ్చిన వారు కూడా మొదటి వారి కంటే కూడా చివర్లో వచ్చారు కదా. చివరిలో వచ్చిన వారు లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫాస్ట్ సో ఫస్ట్ అంటే చివరి నుండి వేగంగా వెళ్లి మొదటిలోకి రావచ్చు. అనుమతి ఉంది, వెళ్ళొచ్చు. నేను అనగా ఆత్మనైన నేను ఫాస్ట్ గా వెళ్లి ఫస్ట్ క్లాసులోకి రావలసిందే అన్న ఈ లక్ష్యం సదా గుర్తుంచుకోవాలి. విఐపీలు చాలా మంది వచ్చారు కదా. టైటిల్ విఐపి అని ఉంది. విఐపీలు ఎవరైతే వచ్చారో వారి చేతులు బాగా పైకెత్తండి. సుమారుగా 150 మంది భారతదేశపు అతిథులు బాబ్దాదా ఎదురుగా కూర్చున్నారు. స్వాగతం. మీ ఇంటికి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. విచ్చేశారు. ఇప్పుడు పరిచయం కోసమైతే విఐపీలు అని అంటారు, కానీ ఇప్పుడు విఐపీల నుండి వివివిఐపీలుగా అవ్వాలి. చూడండి, దేవతలు మీ జడ చిత్రాలు వివివిఐపీలు. మీరు కూడా మీ పూర్వజులలాగా అవ్వాల్సిందే. బాబ్ దాదా పిల్లలను చూసి సంతోషిస్తారు. సంబంధంలోకి వచ్చారు. విఐపీలు ఎవరైతే వచ్చారో వారు లేచి నుంచోండి.
కూర్చొని కూర్చొని అలసిపోయి ఉంటారు, కాస్త లేచి నిలబడండి. అచ్చ, వర్తమాన సమయంలో బాప్ దాదా రెండు విషయాలపై పదే పదే అటెన్షన్ కలిగిస్తున్నారు. మొదటిది స్టాప్, బిందు పెట్టండి, పాయింట్ను పెట్టండి. రెండు, స్టాకును జమ చేసుకోండి. స్టాక్ రెండు అవసరమే. మూడు ఖజానాలను విశేషంగా జమ చేసుకోండి. మన పురుషార్థంతో ప్రాలబ్ధము అనగా ప్రత్యక్ష ఫలం, దానిని జమ చేసుకోండి. సదా సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చెయ్యాలి. కేవలం సంతోషంగా ఉండటం కాదు, ఇతరులను సంతోషపరచాలి కూడా. దాని ఫలస్వరూపంగా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి. ఆశీర్వాదాల ఖాతాను కొంతమంది జమ చేసుకుంటారు, కానీ అప్పుడప్పుడు నడుస్తూ కొన్ని చిన్న చిన్న విషయాలలో అయోమయంలోకొచ్చి ధైర్యహీనులైపోయి జమ చేసుకున్న ఖజానాలకు అడ్డగీత గీసేస్తారు. ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవ్వాలి. అందుకని విధి సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చెయ్యాలి. మూడవది, సేవ ద్వారా సేవా ఫలాన్ని జమ చేసుకోండి. లేక ఖజానాను జమ చేసుకోవాలి. మరియు సేవ కూడా విశేషంగా నిమిత్త భావం, నమ్రత నిర్మాణ భావము, నిర్మల వాణి ఉండాలి. బేహదు సేవ చెయ్యండి. నాది కాదు, బాబాది. చేయించేవారు బాబా, చేయించే బాబా చేసే నాతో చేయిస్తున్నారు. ఇదే బేహదు సేవ. ఈ మూడు ఖాతాలను చెక్ చేసుకోండి. ఒకటి పురుషార్థంతో ప్రాలబ్ధ ఖాతా, రెండు ఆశీర్వాదాల ఖాతా, మూడు సేవా ఫలాన్ని జమ చేసుకోండి. నాది అన్న భావం ఉండకూడదు. ఇచ్చా మాత్రం అవిద్య, కోరికంటే ఏమిటో తెలియకపోవటం. ఈ సంవత్సరంలో ఏం చెయ్యాలి? సీజన్ పూర్తవుతుంది. ఇప్పుడు 6 నెలలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు కదా. కనుక ఒకటేమో ఖాతాను జమ చేసుకోవాలి. ఎక్కడ ఏ మూల కూడా హద్దు కోరికలైతే లేవు కదా. నేను మరియు నాది అనేది లేవు కదా. లేవతగా అంటే తీసుకునే వారిగా అయితే లేను కదా అని మంచి రీతిగా చెక్ చేసుకోవాలి. విధాతగా అవ్వండి, తీసుకునే వారిగా కాదు. పేరు, ప్రతిష్ట, గౌరవం దీనిని తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు. దాతగా విధాతగా అవ్వండి, తీసుకునే వారిగా కాకండి. ఇప్పుడు చాలా ఎక్కువగా దుఃఖం పెరుగుతూ ఉంది, పెరుగుతూనే ఉంటుంది. కనుక మాస్టర్ సూర్యులుగా అయ్యి అనుభూతి అనే కిరణాలను వ్యాపింప చెయ్యండి. సూర్యుడు ఒకే సమయంలో ఎన్నో ప్రాప్తులను చేయిస్తాడు, ఒక్క ప్రాప్తిని చేయించాడు. కేవలం వెలుగునే ఇవ్వడు, పవర్ని కూడా ఇస్తాడు. అనేక ప్రాప్తులను చేయిస్తాడు. అలా మీరందరూ ఈ 6 నెలల్లో
జ్ఞాన సూర్యులుగా ఈ సుఖము, సంతోషము, శాంతి, సహయోగపు కిరణాలను వ్యాపింప చెయ్యండి. అనుభూతిని చేయించండి. మీ ముఖాన్ని చూడటంతోనే దుఃఖం అలలో ఉన్న వారికి తక్కువలో తక్కువగా కనీసం చిరునవ్వు రావాలి. మీ దృష్టి ద్వారా వారికి ధైర్యం రావాలి. కనుక ఈ అటెన్షన్ ఇవ్వాలి. విధాతగా కావాలి, తపస్వి మూర్తులుగా కావాలి. తపస్య జ్వాల ఏదో ఒక అనుభూతిని కలిగించేలా అటువంటి తపస్యను చేయించండి. వారు కేవలం మీ మాటలను వినటం కాదు, వారికి అనుభూతిని చేయించండి. అనుభూతి అమరమైనది. కేవలం వాణిని వినటం అంటే అది కొద్ది సమయం కోసం మంచిగా అనిపిస్తుంది, ఎల్లప్పుడూ గుర్తుండదు. కనుక అనుభవం యొక్క అథారిటీలుగా ఈ అనుభవాన్ని చేయించండి. సంబంధ సంపర్కంలోకి ఎవరొచ్చినా వారికి ధైర్యము, ఉల్లాస ఉత్సాహాలను మీ సహయోగం ద్వారా, బాబాతో సంబంధం ద్వారా ఇప్పించండి. ఎక్కువ శ్రమ ఇవ్వకండి. స్వయం కూడా శ్రమించకండి. ఇతరులను కూడా శ్రమించనివ్వకండి. నిమిత్తులు కదా. ఉల్లాస ఉత్సాహాలతో కూడిన వైబ్రేషన్లను ఎలా తయారు చెయ్యాలి అంటే, గంభీరంగా ఉన్నవారు కూడా ఉల్లాస ఉత్సాహంలోకి రావాలి. సంతోషంతో మనస్సు నాట్యం చెయ్యాలి. ఏం చెయ్యాలో విన్నారా? మీ ఏ స్థానంలో ఎంతమంది ఆత్మలను దృఢంగా తయారు చేశారు? స్వయం ఎంత దృఢంగా తయారయ్యారు? ఎంతమంది ఆత్మలను దృఢంగా తయారు చేశారు అన్న రిజల్ట్ను చూస్తాము. సాధారణ ఖాతాని చూడరు. పొరపాటు చెయ్యలేదు, అబద్ధం చెప్పలేదు, ఎటువంటి వికర్మ చెయ్యలేదు. కానీ ఎంతమంది ఆత్మలను ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చారు, అనుభూతి చేయించారు. దృఢత అనే తాళపు చెవిని ఎంతమందికి ఇచ్చారు అన్నది చూస్తారు. సరేనా? చెయ్యాల్సిందే కదా. బాబ్దాదా కూడా చేస్తారా అని అడగటం లేదు, చెయ్యాల్సిందే. మీరు చెయ్యకపోతే మరెవరు చేస్తారు? తర్వాతొచ్చేవారు చేస్తారా? మీరే కల్ప కల్పము బాబా ద్వారా అధికారులుగా అయ్యారు. ఇప్పుడు అయ్యారు మరియు ప్రతి కల్పమవుతారు. ఇటువంటి దృఢతాపూర్వకమైన పిల్లల సంఘటనను బాబ్దాదా చూడాల్సిందే. సరేనా? చేతులెత్తండి. తయారవ్వాల్సిందే. మనస్సు అనే చేతినెత్తండి. దృఢ నిశ్చయం అనే చేతినెత్తండి. అందరూ పాస్ అయిపోయారు. పాస్ అయ్యారు కదా. అచ్చ, నలువైపులా ఉన్న హృదయ సింహాసన అధికారి పిల్లలకు, దూరంగా కూర్చొని కూడా పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునే పిల్లలకు, సదా హోలీ అనగా పవిత్రత యొక్క పునాదిని దృఢంగా చేసుకునే వారికి, స్వప్న మాత్రం అపవిత్రత యొక్క అంశాన్ని కూడా దూరంగా ఉండే మహావీరిణీలైన పిల్లలకు, సదా ప్రతి సమయం అన్ని జమా ఖాతాలను జమా చేసుకునే సంపన్న పిల్లలకు, సదా సంతుష్ట మణిగా ఈ సంతుష్టంగా ఉండే
మరియు సంతుష్టపరిచే బాబా సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. దాదీలైతే గురుబాయిలు అంటే సహపాఠులు కదా, అందుకని పక్కన కూర్చోండి. సోదరుడు పక్కన కూర్చుంటాడు, మంచిది. బాప్ దాదా ప్రతిరోజు స్నేహం అనే మాలిష్ చేస్తారు, నిమిత్తులు కదా. ఈ మాలిష్నే అందర్నీ నడిపిస్తుంది, మంచిది. ఉదాహరణ మూర్తులైన మీ అందరినీ చూస్తుంటే అందరికీ ధైర్యం వస్తుంది. నిమిత్త దాదీల సమానంగా సేవలో నిమిత్త భావంతో ఉన్నతి చెందాలి, మంచిది. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు అని మీకు పక్కా నిశ్చయం ఉంది కదా. ఈ నిమిత్త భావం సేవ చేయిస్తూ ఉంది. నాది అన్నది ఉందా? ఏదైనా నాది అన్నది వస్తుందా? మంచిది. మొత్తం విశ్వం ముందు నిమిత్తులైన ఉదాహరణ మూర్తులు కదా. కనుక బాప్ దాదా కూడా ఎల్లప్పుడూ విశేష ప్రేమను మరియు ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు. చాలా మంది వచ్చారంటే మంచిది కదా. చివరి టర్న్ వేగంగా వెళ్ళింది. డబల్ విదేశీ ముఖ్య టీచర్ అక్కయ్యలతో బాప్ దాదా కలయిక. అందరూ కలిసి అందరి పాలన చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు. చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. స్వయం కూడా రిఫ్రెష్ అవుతారు మరియు ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. మంచి ప్రోగ్రాములను తయారు చేస్తారు, అవి బాప్ దాదాకు చాలా ఇష్టం. స్వయం రిఫ్రెష్ అవుతారు కనుకనే ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. చాలా మంచిది. అందరూ చాలా మంచి రిఫ్రెష్మెంట్ చేశారు. బాప్ దాదా సంతోషించారు. వరదానం. నాలెడ్జ్ఫుల్ స్థితి ద్వారా పరిస్థితులను దాటేసే అంగద సమానమైన అచల్ అడోలు భవ. రావణ రాజ్యానికి చెందిన ఏ పరిస్థితులు కాని లేక వ్యక్తి కాని ఏ కాస్త కూడా సంకల్ప రూపంలో కూడా కదిలించకూడదు. అటువంటి అచల్ అడోలు భవ అన్న వరదాని మూర్తులుగా అవ్వండి. ఎందుకంటే ఏ విఘ్నమైనా పడేసేందుకు కాకుండా దృఢంగా తయారు చేసేందుకు వస్తుంది. నాలెడ్జ్ఫుల్ ఆత్మలు ఎప్పుడూ పరీక్షను చూసి అయోమయం చెందరు. మాయ ఏ రూపంలోనైనా రాగలదు, కానీ మీరు యోగ అగ్నిని వెలిగించినట్లయితే, జ్ఞాన స్వరూప స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు అన్ని విఘ్నాలు స్వతహాగా సమాప్తమైపోతాయి మరియు మీరు అచల్ అడోల స్థితిలో ఉంటారు. శుద్ధ సంకల్పాల ఖజానా జమ అయి ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలలో సమయం గడిచిపోదు. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. పవిత్రత పర్సనాలిటీ ఆధారంతోనే బ్రహ్మా బాబా ఆది దేవునిగా మరియు మొదటి మహారాజుగా అయ్యారు.
అలాగే మీరు కూడా ఫాలో ఫాదర్ చేసి మొదటి నెంబర్ పర్సనాలిటీ ఉన్న వారి లిస్టులోకి రండి. ఎందుకంటే బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత. మీ శ్రేష్టత మరియు మహానతయే పవిత్రత. ఓం శాంతి.